నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది ఈ రాబోవు 4.5 మాసాల పాటు అనగా జూలై డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో మనమైతే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మిథున రాశి దగ్గర ఉన్నాం. ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. వీళ్ళకి శని ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్నాడు. మీనరాశిలో ఉండి జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు తన వక్రగతి ఉంటుంది. ఈ వక్రగతి వల్ల కలిగే ఫలితాలు, వీళ్ళకి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ యొక్క మిథున రాశి వారికి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే దశమ స్థానము అనేటువంటిది వృత్తి స్థానం అండి. సో వృత్తి స్థానంలో ఉండేసి వక్రించినప్పుడు ఏమవుద్దంటే, కొంతమంది ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తూ సడన్గా వాళ్ళు ఏం చేస్తారు, లేదు ఇంకేదైనా దీని కోర్స్ చేసి ఇంకా మంచి దీంట్లోకి వెళ్ళొచ్చు కదా అని చదువుతూ మళ్ళీ ఒకవైపు సడన్గా ఉన్నతమైనటువంటి విద్య వైపు వెళ్తూ ఉంటారు. కర్మ ఆ రకంగా వీళ్ళని ప్రచోదితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఏదైనా కొత్తగా చదువుకోవాలి, లేకపోతే విదేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ సంపాదించాలి, లేదా అక్కడ ఏదైనా విద్య నేర్చుకోవాలి. కొన్ని నిగూఢమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి, నిగూఢ విద్యలు. అలా ఆ రకంగా నిగూఢ విద్యలు ఏదైనా నేర్చుకోవాలి అనేటువంటి యోగాన్ని ఈ యొక్క శని వక్రించినటువంటి శని దశమంలో ఉండడం వల్ల కలిగిస్తుంది. ఓకే, అది. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఇక్కడ వీళ్ళు ఈ ప్రాపర్టీస్ తీసుకునే యోగం కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే, మనకు మామూలుగా చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఎవరు వస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, ఏమంటే పలానా దగ్గర శంషాబాద్ దగ్గర ఒకటి ఉందంటాడు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో ఉందంటాడు, ఇంకో దగ్గర ఎక్కడో షామీర్పేటలో ఉందంటారు. ఇక్కడ ఏంటి, వచ్చే అవకాశాలు వస్తుంటాయి, కానీ మీరు దేన్ని చూస్ చేసుకుంటారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది పెళ్లి సంబంధాలు కావచ్చు, భూమి కొనుక్కోవడం కావచ్చు, వ్యాపారం చేయడం కావచ్చు. రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోగలగాలి. వీళ్ళకి కర్మకారకుడేమో ఏదైనా ప్రాపర్టీ తీసుకునే యోగాన్ని ఇస్తుంది, కానీ ప్రాపర్టీ హౌస్లో అసలు ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. వీళ్ళకి 2 ఆగస్టు వరకు శుక్రకేతువులు కలిసి 3లో ఉంటారు కాబట్టి ఇక్కడ కొనే యోగం కాదు, అమ్మేసే యోగం ఇదంతా. 2 ఆగస్టు నుంచి 1 మంత్ ఆఫ్ పీరియడ్లో వీళ్ళకి రాశి నుంచి 4వ భావంలో శుక్రుడు ఉంటాడు. అప్పుడు కూడా కొనకూడదు, అంటే ఆగస్టు తర్వాత వరకు వీళ్ళు కొనకూడదు. సర్వసాధారణంగా మిథునం వారు ఏంటంటే బాగా తెలివితేటలు, బాగా లాజికల్గా ఆలోచించడము, ఈ తత్వం కలిగి ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే కర్మ చూపించేటప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోతాం ఒక్కోసారి. ఇన్ని లాజిక్స్, ఇంత ప్లానెడ్, ఇంత టెక్నికల్గా ఉండేదన్నీ మర్చిపోయి ఒక్కసారిగా వీళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం విషయంలో తొందరపడి ఏమైనా మానేస్తున్నామా, ప్రాపర్టీ విషయంలో ఏమైనా మనం తొందరపడి తీసుకుంటున్నామా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఎలా ఉంటుంది అంటానండి, ఇప్పుడు ఒక ప్రాపర్టీలో ఇరుక్కోవాలనుకోండి, ఆ టైంకే వాడికి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చాయి కదా, ఇంకేముంది, వీళ్ళు ఓకే అంటున్నారు, కొనేద్దాం, లేదు మళ్ళీ ఖర్చు అయిపోతాయి, చిల్లర డబ్బులు అయిపోతాయి అని టక్కని కొంటారు. రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది ప్రాపర్టీ కొనే విషయంలో వీళ్ళు. అందుకని ఆగస్ట్ ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు. ఆగస్ట్ తర్వాత తీసుకునే యోగం ఉంది వీరికి. హైయర్ ఎడ్యుకేషన్లో బాగుంది. ఒకవేళ సరే ఉద్యోగం మానేయాలని లేదు నాకు, కానీ కంపెనీ వాళ్ళే తీసేద్దాం అనుకుంటున్నారు, నా ఉద్యోగం నిలబడాలి అంటే ఏం చేయాలి అంటే, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగం అనేటువంటి నిలబడుతుంది. వీళ్ళు ఎక్కువగా అమ్మవారి యొక్క సాధన, గణపతి యొక్క సాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. ఇంట్లో వీలైనంత మటుకు శుక్రుడు ఎప్పుడైతే 4వ భావంలో ఉంటాడో, ఇంట్లో వీలైనంత మట్టుకు ఎక్కువ లలిత ప్లే చేస్తూ ఉండాలి మిథునం వారు. ఎందుకంటే గృహస్థానం కదండి, గృహస్థానంలో శుక్రుడు నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఇంట్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక వీడియోలో చూపించాం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎలా పోవాలి అని. అది ఆ రకంగా చేసుకున్నా సరే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. గురుగారు, ఈ వక్రగతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మిథున రాశి వారికి ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా అండి. ఇంకొక విషయం చెప్పేసి ఆ విషయం చెప్తాను. శుక్రుడు నీచబడ్డప్పుడు ఏంటంటే వాహనం మీద అతివేగం కూడా పనికిరాదు ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు వీళ్ళకి. ఎందుకంటే నీచబడి ఉన్న శుక్రుడు ఉండడం వేరు, వక్రించిన శని చూస్తున్నాడు దాన్ని. సో ఇది ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 8th లార్డ్ చూస్తున్నాడు, 8th హౌస్ అంటేనే ఆకస్మిక సంఘటనలు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగము, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఎప్పుడు ఏమవుతుందంటే, వెళ్తే ఇటు తిరగాలి కదా అని గబుక్కుని తిప్పేస్తాం, వెనక నుంచి ఏ కార్ వస్తుంది ఏమొస్తుందో చూసుకోకుండా. అన్ఎక్స్పెక్టెడ్గా డ్రైవింగ్లో తీసుకునే డెసిషన్స్, లైఫ్లో తీసుకునే అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ విషయంలో, విద్యా విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమీ చేయకూడదు. తప్పకుండా గురుగారు. అయితే వీళ్ళకి మీరు అన్నట్టుగా
ఒక్కొక్క గ్రహము వక్రించింది అంటే దట్ ఇస్ బ్యాలెన్స్, అంటే పూర్వజన్మలో మనకు బ్యాలెన్స్ మిగిలిపోయింది, ఈ జన్మలో ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు అని అర్థం. ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక 1 by 1 వద్దాం. గురువే వక్రించాడు అనుకోండి, వీళ్ళకి 7th and 10th లార్డ్. 7th and 10th లార్డ్ అంటే జీవిత భాగస్వామి అండ్ వృత్తికి కారకుడు, సహజంగా కెరీర్ కారకుడు. వీళ్ళు ఈ వక్రించిన గ్రహం యొక్క కండిషన్ తెలుసుకొని వక్రించినప్పుడు పక్క రాశుల్లో బాగుంటే గనక వీళ్ళు ఉన్న ప్రదేశం కంటే కూడా జీవుడు ప్రయత్నపూర్వకంగా వేరే దగ్గరికి మారడం వల్ల బాగుంటుంది. అప్పుడు మారిన తర్వాత నుంచే వీళ్ళకి ఉద్యోగం దొరకడం కానీ వివాహం సెట్ అవడం కూడా అవుతూ ఉంటుంది. అంటే ప్లేస్ చేంజ్ బాగుంటుంది. అండ్ అట్లాగే మనకి చూసుకుంటే ఈ శని వక్రించాడు అనుకోండి, వీళ్ళకి 8th and 9th లార్డ్ అవుతాడు. 8th and 9th లార్డ్ అయినందుకు ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా తాతగారు ఆస్తి కానీ తండ్రి గారి ఆస్తి విషయంలో కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాజిటీస్గా తీసుకోకుండా, అంటే ముఖ్యంగా అక్కడ 8th లార్డ్ అండ్ 12th లార్డ్ కనుక పాడైతే అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలని చెప్తారు శాస్త్రంలో. సో జనరల్గా శని కనుక వక్రిస్తే ఏంటంటే ప్రదేశం మారడం వల్ల, అయితే ఇక్కడ ఏంటి ఒక కండిషన్ ఏంటంటే ఆ శని యొక్క కండిషన్ చూసుకొని మారాలి. ఇప్పుడు దాని మీదకి ఏదో కేతు వచ్చినప్పుడు మారడం, ట్రాన్సిట్లో ఇలాంటివి తప్పిదాలు చేయకూడదు. అది ఇంకా మిగిలిన గ్రహాలు 3 గ్రహాలు, శుక్రుడు, బుధుడు అండ్ కుజుడు. శుక్రుడు వీళ్ళకి పంచమ వ్యయాధిపతి కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి వక్రించినప్పుడు. అలాగే సంతానం దూరంగా వీళ్ళు నివసిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది శుక్రుడు వక్రించినప్పుడు, బికాజ్ ఆఫ్ 5th లార్డ్ అవడం వల్ల. బుధుడు 4th లార్డ్ అయినందుకు బుధుడు కనుక ఎవరికైనా వక్రించాలంటే వీళ్ళకి ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఈ పంటలు పొలాలు పండించేటువంటి వారు, వ్యవసాయంలో రంగాల్లో ఉండేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత పర్లేదు కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం బుధుడు వక్రిస్తే మిథునం వారికి అంత మంచిది కాదు. కాకపోతే దానికి వక్రించినందుకు నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ దోషం పోతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా మనము ఒక గ్రహం వక్రించినందుకు మనకి ఏం బ్యాలెన్స్ ఉంది, ఏం చేయాలని తెలుసుకోగలగాలి. అండ్ కుజుడు వక్రించాడు, వీళ్ళకి మిథునం వారికి కంప్లీట్ పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ కుజుడు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే బుధుడు అంటే మిథున లగ్నంలో పుడితే ఇది బుద్ధికి సంబంధించిన లగ్నం. సో ఈ బుద్ధికి సంబంధించిన లగ్నం ఇది తెలివితేటలు లాజిక్గా జాగ్రత్తగా ఉంటేనే కానీ నువ్వు ఫైట్ చేస్తే కరెక్ట్ కాదు ఇక్కడ. అంటే నువ్వు గొడవ పెట్టుకున్నావు అంటే పూర్వజన్మ కర్మ నీకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో అంటే మిథున లగ్నం లేక మిథున రాశి ఎవరైనా కూడా ఈ విషయంలో జాగ్రత్త, గొడవ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ప్లానెడ్గా ఉంటే వీళ్ళ లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏమాత్రం అగ్రెసివ్ అయ్యి గొడవ పెట్టుకొని ఫోర్స్గా వెళ్ళారు అంటే అది దెబ్బకొట్టేస్తుంది వీళ్ళకి లైఫ్లో. అంటే వీళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి మంచి పనులు కూడా ఒక్క గొడవతో అన్నీ నేలమట్టం అయిపోతూ ఉంటాయి. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే గొడవల జోలికి వెళ్ళకూడదు. ఎంత కోపం వచ్చినా జాగ్రత్తగా, ఎందుకంటే మిథున లగ్నం యొక్క లక్షణం అది. ఇప్పుడు మళ్ళీ వృశ్చికానికి మేషానికి వేరు, లగ్నాధిపతి కుజుడు అక్కడ వాళ్ళు ఫైట్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా ఒక అంటే అడగడం వల్ల వాటి వల్ల కొంత లాభం వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, మిథునము కన్యా విషయం వేరు. కూల్గా కామ్గా మాట్లాడుకుంటేనే అది సెట్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అధిపతి మటుకు ఒకళ్ళే, అధిపతి అంటే ఇక్కడ బుధుడే, కన్యకి మిథునానికి ఒక్కడే బుధుడే, కానీ వృశ్చికానికి మేషానికి కుజుడు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక సాఫ్ట్గా ఉండే ఒక విషయం ఉందండి, ఎగ్జాంపుల్, లేకపోతే హ్యార్ష్గా చేసే విషయం ఉంది. సాఫ్ట్గా డీల్ చేసేవి సాఫ్ట్గానే డీల్ చేయాలి అంతే. అంటే చిన్నపిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే వాళ్ళు వింటారు, కానీ ఏదో గట్టి క్యాకులేసి వాళ్ళకి అర్థం కాదు, ఏడ్ చేస్తారు. అట్లా ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక దున్నపోతుంది, దాన్ని దగ్గరికి వెళ్ళి ఒక రోజు ఇచ్చి నువ్వు లేకమ్మా నువ్వు లేచి నువ్వు చక్కగా మన బండికి వెళ్దాం అంటే అది లేక దానికి అర్థం కాదు. దాన్ని నడిపించేవాడు ఏం చేస్తాడు, కొరడ తీసుకుని టక్కని కొడతాడు, అది టక్కన లేస్తుంది. అట్లా ఏంటంటే దేన్ని ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళ లగ్నం ఏంటనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. అట్లా తప్పకుండా గురుగారు, వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువ అమ్మవారి ఆరాధన చేయాలి, కాళికా టెంపుల్స్కి వెళ్తే మంచిది. ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిది. 9th లో రాహు ఉన్నందుకు వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు పితృదేవత ఆరాధన చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఉండే కండిషన్లో. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకి ముఖ్యంగా మిథున రాశి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.